రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే కేబినెట్ లో 12 మంది ఉన్నారు. నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదబ్బా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ బీసీ ప్రధానమంత్రికి ప్రేమ ఉందా లేదా చెప్పు. నువ్వు ప్రేమ లేకుంటే నువ్వు దొంగ బీసీ అని నేను అంటున్నా. నరేంద్ర మోడీ దొంగ బీసీ, దొంగతరంగా అడ్డదారిలో బీసీలకు వచ్చినా అని అంటున్నా. రేవంత్ రెడ్డి అదర్ క్యాస్ట్, ఆయనకు ప్రేమ ఉండదు అనుకో. ఆయన ఉండదు. రాహుల్ గాంధీ చెప్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ మాట విని చేస్తున్నాడు అనుకో. నువ్వు పుట్టుకతోనే బీసీ కాదని రేవంత్ రెడ్డి చెప్పిండు. నువ్వు నిరూపించు, నాకు బీసీల మీద పానం ఉంది కాబట్టి బీసీలు అడిగింది నేను చేస్తా, మీరు చెయ్యి అంటున్నా. ఈయన ఏమంటారు, రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ ఉంటే పత్రి, అందుకోసమే అవుతున్నా. చెప్పు, మాట్లాడు. మంచిగానో 50% బీసీలు ఉన్నారని ఒప్పుకుంటున్నాడు. అవును, 12 మందిలో మరి 6 50 కంటే ఎక్కువ శాతం బీసీలు ఉంటే 7 బీసీ మంత్రులు ఉన్నారు కదా సార్. 7 ఓసీలు ఎట్లున్నారు నీ క్యాబినెట్ లో, ఇద్దరే బీసీలు ఎట్లున్నారు? ఇప్పుడు గుర్తించిండు. నేను ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డి గారు గుర్తించురు, భవిష్యత్తులో బరాబర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుంది, బరాబర్ పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బీసీలకు 42% వాటా ఇస్తున్నది, 42% రిజర్వేషన్లు కేటాయిస్తున్నది. భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే 100% బీసీలకు 50% కేటాయిస్తుంది. అందులో మీకు డౌట్ ఏంది? ఇవాళ బీసీలకు 6 మెంబర్స్ కాదు 10 మెంబర్స్ ఇస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చినంత ఇస్తుంది, మెజార్టీ ఇస్తుంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అంటే అదర్ క్యాస్ట్ అనేది ఏంటరుగా, రెడ్ల పాలన ఉండొద్దు, అంతరించిపోవాలని వాళ్ళు మాట్లాడుతారు కదా. మరి బీసీ పాలన ఉండొద్దు అనడానికి వీల్లేదు కదా. బీసీ ప్రధానమంత్రి ఈ దేశానికైతే బీసీలకు ఒరిగింది ఏందో చెప్పు. మరి బీసీలకు అనుమానం వస్తలేదా అంటున్నా. ఏమో నాకు అర్థం కాదు, మీకే తెలివి ఉన్నట్టు మాట్లాడతారు.